Hi guys, here is the review of Retro Telugu movie directed by Karthik Subbaraj. Surya, Pooja Hegde, Nazar Prakash Raj main lead గా నటించారు. సంతోష్ నారాయణ్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించారు. ఇక ఈ వీడియోలో ఈ రెట్రో మూవీ ఎలా ఉందనే విషయాన్ని మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. లాస్ట్ వరకు చూస్తే నా రివ్యూ ఒపీనియన్ మీకు అర్థమవుతుంది. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే మన వీడియో కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయటం లేదు. బేసిక్ ఇక ఈ రెట్రో మూవీ ఎలా ఉందనే విషయానికి వస్తే నచ్చలేదు. ఈ మూవీ ప్లాట్ ఏంటంటే పారి అలియాస్ పార్వెల్ కన్నన్ సూర్య చిన్నతనంలోనే పుట్టిన ఊరికి తల్లిదండ్రులకు దూరం అవుతాడు అనమాట. ఎవరు లేని ఒక అనాథగా మారిపోతాడు. అతన్ని గ్యాంగ్స్టర్ తిలక్ జోజు జార్జ్ తనకి ఇష్టం లేకున్నా తన భార్య చెప్పిందే దత్తత తీసుకుంటాడు. ఓ సందర్భంలో తిలక్ ను శత్రువులు చంపడానికి ప్రయత్నించినప్పుడు ఆ ప్రమాదం నుంచి పారి అతన్ని కాపాడి ఒక నిజమైన కొడుకుగా మారిపోతాడనమాట. దాంతో పారి పైన తిలక్ జోజు జార్జ్ కి ఒక అభిమానం ఏర్పడుతుంది. ఇక తిలక్ నీడలోనే మరో శక్తివంతమైన గ్యాంగ్స్టర్ గా ఎదుగుతాడు హీరో. అయితే పూజా హెగ్డేని ప్రేమించి పెళ్లి చేసుకున్నాక ఇవంతా వదిలేసి ఒక ప్రశాంతమైన జీవితం గడపాలని చెప్పి భావిస్తాడు. ఇక హీరో అనుకున్నది సాధించాడా లేదా, అతని గతం, దాంట్లో దాగున్న రహస్యాలేంటి అనేది ఈ మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. ఇక ఈ మూవీ గురించి డీప్ గా మాట్లాడుకుంటే కార్తిక్ సుబ్బరాజ్ స్టోరీ పైకి యాక్షన్ ప్రాధాన్యం ఉన్న ఒక గ్యాంగ్స్టర్ కథల్లా కనిపించినా కూడా వాటిల్లో ఒక డెప్త్ ఉంటది. ఒక జాతి పడే వేదన, అణిచివేత, అన్యాయం తదితర అంశాలను కూడా చూపిస్తాడు. జిగర్దాందా, XXX, వేట, మహాన్ లాంటివన్నీ ఈ కోవకు చెందినవే. ఇప్పుడు వచ్చిన ఈ రెట్రో కూడా దానికి సంబంధించిన మూవీనే. టైటిల్ కు తగ్గట్టుగానే ఇది 1960, 1993ల మధ్య కాలంలో జరిగే స్టోరీ అనమాట. ఈ మూవీ ట్యాగ్ లైన్ లో చెప్పినట్టు ప్రేమ, నువ్వు, యుద్ధం అవన్నీ కూడా ఇందులో ఉన్న ప్రధాన అంశాలు. తను ప్రేమించిన భార్య కోసం అన్నీ వదిలేసిన ఒక హీరో తన ప్రేమను కాపాడుకునేందుకు తప్పని పరిస్థితుల్లో యుద్ధం చేయాల్సి వస్తే ఏం జరిగింది అనేది చూపించారు. దానికోసం ఎంతవరకు తెగించాడనేది చూపించారు చాలా క్షుణ్ణంగా. అలా చూపించే క్రమంలోనే క్లారిటీ మిస్ అయింది. ఏదైతే తన మెయిన్ పాయింట్ ఉందో అదైతే చాలా ల్యాగ్ అనిపిస్తుంది. మూవీ సూటిగా ఒక సుత్తి లేకుండా అంటే చెప్పలేకపోయాడనే ఫీల్ కలిగింది. ప్రతి సీన్ కూడా ఎలా ఉంటుందంటే ఏదో ల్యాగ్ గా అనిపిస్తుంది, చెప్పినట్టుగా అనిపిస్తుంది. దాంతో పాటుగా స్టోరీ కూడా అన్ని కూడా ఎక్స్పెక్టేషన్స్ అంటే ఏదైతే ట్విస్ట్లు ఉన్నాయో అవన్నీ ముందే తెలిసిపోతాయి. ముందే నెక్స్ట్ వచ్చే సీన్ కూడా గెస్ చేసే పరిస్థితి. దాంతో పాటుగా తన ప్రేమ ఏదైతే లవ్ స్టోరీ ఉందో దాంట్లో కూడా ఎమోషన్ అంతగా పండలేదని చెప్పాలి. ఆ లవ్ స్టోరీ ప్రతిదీ కూడా ఒక రొటీన్ డ్రామా లాగానే సాగిపోయింది. ఇక ఇంటర్వెల్ బ్యాంక్ లో వచ్చే సీన్స్ అయితే నెక్స్ట్ సెకండ్ హాఫ్ పై ఒక ఇంట్రెస్టింగ్ అనేది కలిగిస్తాయి. ఇక సెకండ్ పార్ట్ ఐలాండ్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. అక్కడ ఒక రాజు ఒక రబ్బర్ కల్ట్ పోటీలు, ఆ పోటీల పేరుతో అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని హింసించే తీరు ఇవన్నీ కూడా ప్రేక్షకునికి చూసే ఆడియన్స్ కి ఒక కొత్త అనుభూతిని అయితే ఇస్తాయి. బ్లాక్ ఐలాండ్ లోని ఒక గిరిజన జాతి కథ, అక్కడున్న వారి గుడి నేపథ్యం, వాటితో పారికున్న సంబంధం స్టోరీని ఒక భావోద్వేగభరిత ఎమోషనల్ గా మార్చేస్తాయి. తన గతం గురించి తెలిసినాక పారి ఆ రాజుపై తిరుగుబాటుకు సిద్ధపడటం, యాక్షన్ సీక్వెల్స్ కూడా అన్ని అలరిస్తాయి. కాకపోతే స్టోరీని ముగించే తీరు కూడా అంత క్లైమాక్స్ కూడా అంత సంతృప్తికరంగా ఉండదన్నమాట. ఇక క్యారెక్టరైజేషన్ పరంగా పార్వెల్ కన్నన్ క్యారెక్టర్ లో సూర్య తనదైన యాక్టింగ్ తో మెప్పించారు. ఆయన క్యారెక్టర్ ఆద్యంతం సీరియస్ గా ఒకే టోన్ లో సాగుతున్నట్టుగా అనిపిస్తుంది. సూర్య యాక్టింగ్ అయితే చూసే ఆడియన్స్ కి మంచి కిక్ ఇస్తాయని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ లో సూర్య తాను చేసిన ఆ యాక్షన్ ఎపిసోడ్స్ కానీ ఆ విజృంభించిన తీరు, యాక్టింగ్ అందరినీ అలరిస్తుంది. ఇక ఈ స్టోరీ మొత్తం ప్రధానంగా రుక్మిణి క్యారెక్టర్ చుట్టూనే తిరుగుతుంది. ఆ రుక్మిణి క్యారెక్టర్ లో పూజా హెగ్డే తన శక్తి మేరకు నిలబెట్టే ప్రయత్నం చేసిన తన యాక్టింగ్ తో ఇక రిమైనింగ్ క్యారెక్టర్స్ అన్ని కూడా పరిధి మేరకు బాగానే అలరించాయి. ఇక డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ రాసుకున్న స్టోరీ, యాక్షన్ మినహా లవ్, ఎమోషన్ ఇవన్నీ కూడా అంతగా మెప్పించలేదనే చెప్పాలి చూసే ఆడియన్స్ ని. ఇందులో ఏదైతే యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయో అవే మెయిన్ హైలైట్ అనమాట. ఇక దాంతో పాటుగా మూవీ ఏదైతే ఆ రన్ టైం ఉందో అది కూడా మన చూసే ఆడియన్స్ సహనానికి పరీక్ష అన్నమాట. చాలా ల్యాగ్ అనిపిస్తుంది, అంత రన్ టైం అవసరం అనిపిస్తుంది. ఇక ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.5/5. మీరు ఆల్రెడీ రెట్రో మూవీ చూస్తుంటే కనుక మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు స్టే ట్యూన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై